అనగానే అక్క ఆదేశం మేరకు ములుగు లోపల బస్ స్టేషన్ లో దాదాపు 5 కోట్ల రూపాయలతో ఇచ్చి కింద సుందరంగా 7 షాపుల కింద పైన 4 షాపులు ఇచ్చి 4000 చదరపు అడుగులను కూర్చునే ఏరియా, అదేవిధంగా గ్రీనరీ, త్రాగునీటికి వాటర్ ప్లాంట్ తో సహా అన్ని రకాల సదుపాయాలతోటి ఆధునాతనంగా ఈ ములుగు బస్ స్టేషన్ నిర్మాణానికి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇంతకు అక్కగా చెప్పినట్టుగా మంగపేటలో కూడా 50 లక్షల రూపాయలతో బస్ స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడే గడ్డమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకునే సందర్భాల ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, అక్కడనే పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది, పక్కనే జిల్లా కలెక్టర్ ఉంది, పక్కనే కలెక్టరేట్ కూడా ఉంది. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటే బాగుంటుందని చెప్పినారు. గౌరవ సీతక్క గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఒక ఎకరం స్థలం ఇస్తామన్నారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంటనే సూచన చేయడం జరిగింది. ప్రతిపాదనలు పంపండి, 40-45 లక్షల రూపాయలతో వెంటనే దాన్ని కూడా శాంక్షన్ చేస్తామన్న మాట సందర్భంగా మనం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం, ఈ సమ్మక్క సారక్క జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లక్షల మంది వస్తారు. ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా దూరంలో ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గ్రామాల రవాణా సౌకర్యం బాగాలి. ఎందుకంటే గతంలో ఏ లీడర్ కూడా మాకు బస్ కావాలని అడగబోతుండే ఊళ్ళ 10 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చింది. ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా విపరీతమైనటువంటి ఒత్తిడి, నా బస్సులు కావాలని శాసనసభ్యులే కాదు ప్రతి మండల నాయకుడు కూడా మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు. అందుకే మహిళా సంఘాల ద్వారా సీతక్క సహకారంతో మొట్టమొదటిసారి 600 బస్సుల్ని మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన దేశంలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు తెలంగాణ మా అక్కా చెల్లెలను ఏ ఉచితంగా ప్రయాణం చేస్తున్నామో, ఏ 5-6 వేల కోట్ల రూపాయల ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలిగిందో వాళ్ళతో పాటుగా వాళ్ళే బస్సు వేయడం వాళ్ళు ఎందుకు కావద్దని అక్కడి నిధులు కూర్చొని కొంత అధికారులు కింద సుముఖంగా లేకపోయినప్పటికీ ఒప్పించి ఇవ్వాల్సిందే అని రేవంత్ రెడ్డి గారు సహా అందరం కూడా ఇవాళ మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేశాం. ఈ సందర్భంలో మరొకసారి ఏటూరు నాగరం బస్టిపో 7 కోట్ల రూపాయలతోటి 5 ఎకరాల జాగా లోపల చాలా అద్భుతంగా కడతా ఉన్నాం. ఇది కూడా 18 గుంటలు ఉండే ఇలా కలెక్టర్ గారు సీతక్క గారి సూచన మేరకు పక్కన స్థలం కూడా తీసుకొని ఇవాళ ఈ బస్ స్టేషన్ 32 గుంటలైంది. ఈ 32 గుంటల బస్ స్టేషన్ లో అన్ని రకాల సౌకర్యాలు మామూలు బస్ స్టేషన్ అని 5 ఏళ్ల కింద బయట వస్తే ఇది మామూలు బస్ స్టేషన్ అనే విధంగా సీతక్క గారు ప్లాన్ చేసినారు. ఆ విధంగా ఆర్టీసీ అధికారులు నిర్మాణం చేస్తారు. టెండర్ అయిపోయింది. టెండర్ కూడా 6 నెలల కంప్లీట్ చేస్తామనే మాట చెప్తా ఉన్నారు అధికారులు. వాళ్ళకి ఇదే విధంగా వేదిక మీద నుంచి సూచన చేస్తా ఉన్నా. నెల ప్రగతి నివేదిక ఇస్తూ 6 నెలల ఈ యొక్క బస్ స్టేషన్ కట్టాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నా. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమకారిణిగా తెలంగాణ సాధన లోపల నేను ఒక కీలక పాత్ర బిల్ పాస్